తాగడం వల్ల వచ్చిన లాభం ఏంటి? సిగరెట్ తాగేవాడిని అడిగితే వాడు ఏ సమాధానం చెప్పలేదు. ఏమైనా లాభం ఉన్నదా? ఏమైనా కడుపు నిండుద్దా? నిండదా? ఆడంటాడు నాకు చికాకు ఉందో సిగరెట్ తాగితే తగ్గుద్ది అంటాడు. చికాకు ఉందో సిగరెట్ తాగుతాడు, బాగానే ఉంది. సిగరెట్ తాగినందుకు నీకు ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ సంతోషపడ్డావా? నువ్వంతా వాసన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు బాడు చేస్తావు. నువ్వు బాడుదాడదాం పక్కనట్టు ఆ వదిలిన పొగ పీలిస్తే ఒక్క సిగరెట్ పొగ 10 మందిని బాడు చేస్తాడు, 10 మందిని చంపుద్దంట. నువ్వు సిగరెట్ తాగితే నీకు ఒక్కడికే కావాలి క్యాన్సర్, ఆ పొగ పీల్చిన 10 మందికి కూడా క్యాన్సర్ వస్తుంది. అంటే నువ్వు తాగే సిగరెట్ వలన నీకు ఉపయోగం లేదు, దాని ద్వారా నువ్వు చేస్తావు, నీ ద్వారా 10 మంది చేస్తావు. కానీ అది పైకి ఎలా కనపడుతుంది? ఆహా ఆహా ఓహో సారా దాగులు ఉన్నారు కొంతమంది, సారా దాగులను చూద్దాం. సారా దాగినందువలన ఉపయోగం ఏంటి? కిక్ వస్తుంది. కిక్ అంటే ఏంటి? మెదడు పని చేయదు. కిక్ అంటే మెదడు పని చేయదు. కాసేపు నీ చెయ్యి పని చేయకుండా వెనక్కి పెట్టి వెనక్కి మెల్లిప్పేసి నుండి సాయంత్రం దాకా కాసేపు ఈ చెయ్యిని వెనక్కి మెల్లిప్పేసుకుని ఇలా సాయంత్రం దాకా ఇలా ఉండి పని చేయకుండా ఒక్క చేత్తు నువ్వు ఎంతకాలం పని చేస్తావు చూద్దాం. సక్రమంగా పనిచేసే మెదడుని సారా తాగి అది పని చేయకుండా పడుకుంటే నీ కళ్ళు ఎలా ఉంటాయి? తేలిపోయి 2-3 కనపడతా ఉంటాయి. వస్తువులు 2-3 వస్తువులు కనపడతా ఉంటాయి. నడవలేవు, కోళ్ళు అటు ఇటు పడిపోతూ ఉంటాయి. పడిపోతూ ఉంటావు, పడిపోతావా? ఆల్రెడీ పడిపోయేవాళ్ళు. దానివల్ల నీకేమన్నా ఉపయోగమా? కడుపు నిండుద్దా? విపరీతమైన మెదడు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మెదడు అప్పుడు తాగినప్పుడు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. విపరీతమైన ఆలోచనలు చేసినప్పుడు సమాజానికి పనికిరాని పనులు, నీకు పనికిరాని పనులు చేసి ప్రజల్లో దుర్మార్గుడు అనిపించుకుంటారు. ఇవన్నీ ఆరు చేసే ఎరాస్తున్నాడో, మానవులందరినీ గుచ్చుతున్నాడో, లాగుతున్నాడో. ఇంకా ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చదువునా? ఊరులు వగ్గుతాడంట. పెట్టలకు ఉచ్చులేస్తారు కదా, పెట్టలకు ఉచ్చులేస్తారు. ఉచ్చులేసి ఏం చేస్తారు? అందు మధ్యలో నూకలు పోతారు. పెట్టగా తెలుసా ఉచ్చు ఉందని పడిపోతానేమోనని తెలీదు. అది ఏం చూస్తుంది? ఆ ఉచ్చు లోపల ఉన్న గింజలను చూస్తుంది, కానీ గింజల చుట్టూ ఉన్న ఉచ్చుని చూడదు. మనం కూడా అంతే, మనుషులు కూడా అంతే. ఆ లోపల ఉన్న గింజల కోసమో, ఏదన్నా డబ్బుల కోసమో, ఏదైనా వస్తువుల కోసమో, వీటి కోసమో చూస్తాం, కానీ దాని వలన వచ్చే ప్రమాదం కోసం అసలు ఆలోచనే చేయం. దొంగతనం చేసేవాళ్ళు చూద్దాం. దొంగతనం చేసేవాడు చూపు ఎప్పుడు దేని మీద ఉండదే? ఎప్పుడు దేని మీద ఉండదే? ఆడు దొంగతనం చేద్దాం అనుకున్న వస్తువుల మీద ఉండదు. ఈ వస్తువు దొంగతనం చేస్తే బాగుంటుంది, ఈ వస్తువు ఎత్తుకెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. దొరికితే వాడి పరిస్థితి ఏంటి? ఏమండి శిక్ష సంగతి పక్కనట్టండి, ఎంత అవమానం అండి. ఒక మనిషిని 10 మందిలో నిలబెట్టి వీడు దొంగ అని అంటే ఎంత అవమానం అండి. ఆ అవమానం ఆలోచన చేస్తున్నాడా? చెయ్యట్లేదు. ఆ దొంగతనం చేస్తే ఆ వస్తువు మీదే ఉంటుంది అని ఆలోచన. సాతాను వేసే ఉరి ఎలా ఉంటుందంటే ఆ మధ్యలో ఉన్న గింజల మీదే ఉంటుంది మన ఆలోచన అంతా. చుట్టూ ఉన్న ఉరి ఆలోచన చేయము. ఆ ఉరికి ఏం చేస్తామంటే ఆ గింజలు చూసి వెళ్ళి అందులో పడిపోతాం, ఉచ్చు లాగేసేస్తాడు. అంతే, 2 కాళ్ళు 1 కాలు అందులో పడిపోయి నువ్వు రెక్కలు టపటాపా కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. తర్వాత చూడనే వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట. దేవుని స్తోత్రం. వలేస్తున్నాడు. ఆ వలలో పన్నాటిని తీస్తున్నాడు. ఆ శంకుల్లోంచి తాడు అన్నా లేకపోతే ఏదన్నా గుచ్చుతున్నాడు, అదన్నింటిని గుదిలాగా వేసుకుంటాడు, మెడ మీద వేసుకుంటాడు. ఆహా చూడు నాకు ఎన్ని పండియో. చేపలు పట్టాడు చూసారు ఏం చేస్తాడు? నాకు అన్ని పండి, నీకు ఎన్ని పండి అంటాడు. ఈడేం చేస్తాడు తెలుసా? మనల్ని గుచ్చి గేలానికి కూర్చి ఆ గేలం నుంచి తీసి గుదికి కూర్చి భుజాన్ని వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి చూసావా నీ పిల్లలు అంటావు, నీ పిల్ల అంటావు, నా వల్ల ఎంతమంది పడ్డారో చూసుకొని దేవుడి దగ్గర అంటే గొంతులు వేస్తున్నాడు. నువ్వు కూడా వెళ్ళిపోయి ఆ వలలో ఆ ఊరిలో లేక ఆ గుదిలో నువ్వు కూడా ఒక చేపలాగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటలేదు. అందరి దగ్గరికి వస్తాడు, అందరికీ వేస్తాడు బాటు. అందరూ అసలు ఎవరిని వదిలిపెట్టాడు. యేసుప్రభుని కూడా వదిలిపెట్టాడా? యేసుప్రభుని వదిలిపెట్టాడా? యేసుప్రభుని కూడా వదిలిపెట్టాడు కదా. నువ్వు బాగా ఆకలిగా ఉన్నప్పుడు
40 దినాల ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇగో ఈ రాయిని గుడ్డ స్థితిలో నీకు ఆకలి తీరుతుంది. నిజమే కదా, ఈ రాయిని రొట్టిగా చేస్తూనే నీకు ఆకలి తీరుతుంది. మనమైతే తట్టుకోగలమా? మనమైతే తట్టుకోగలమా? ఉపవాసం ఉంటే ఎదురు తీసుకెళ్తాం ముందే తింటాకి. యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని యేసుప్రభు సమాధానం చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.